హాయ్, ఈరోజు మీకు పిల్లలు ఎంతో ఇష్టపడే చోకో ఆల్మండ్ ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? మరి వెల్కమ్ టు ఆష్వాథ్స్ వరల్డ్. ఐస్ క్రీమ్ కోసం ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకుని అందులో 1/2 లీటర్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. అది కొంచెం మరిగాక స్పూన్తో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పాలు అడుగంటిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ పాలు బాగా మరుగుతున్నాయి. ఈ పాలు ఏంటంటే కొంచెం లెవెల్ అనేది తగ్గుతుంది. ఆ టైంలో 7 to 8 స్పూన్స్ దాకా షుగర్ని వేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, పాలు అనేవి బాగా మరుగుతున్నాయి. అది రైట్ టైం అన్నమాట షుగర్ వేసుకోవడానికి. షుగర్ వేసాక బాగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే షుగర్ అనేది బాగా కరిగిపోయేంత వరకు పాలల్లో కలుపుకోవాలి. షుగర్ కరిగేంతలోగా మనం పక్కన ఇంకొక బౌల్ తీసుకుని అందులో 3 to 4 స్పూన్స్ దాకా కార్న్ఫ్లవర్ని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ షుగర్ అనేది కరిగిపోయింది. ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ మిక్చర్ని దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. వేసిన వెంటనే కనుక కలపకపోతే ఉండలు కట్టే ప్రమాదం ఉంది. అందుకని వేసిన వెంటనే కలుపుకుంటూ ఉండాలి. రైట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలా అని గట్టిగా కాకుండా అలా అని పలచగా కాకుండా సమాన కన్సిస్టెన్సీలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇక్కడ తీపి సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. తీపి సరిపోకపోతే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బౌల్ తీసుకుని 20 దాకా బాదం పప్పులు, చిటికెడు ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు అంతా బాదం పప్పుకి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉప్పు అనేది వేయడం వల్ల బాదం పప్పుకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఐస్ క్రీమ్ కూడా క్రంచీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పప్పుకి నీరు అనేది ఆరిపోయాక ఒక ప్యాన్ తీసుకుని అందులో బాదం పప్పులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, గమనించండి. ఈ డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తరువాత ఒక గూటం తీసుకుని అందులో బాదం పప్పులు వేసుకుని బాగా దంచుకోవాలి. అలాని ముక్కలు కాకుండా అలాని బాగా పొడుం కాకుండా సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ అనేది వాడట్లేదు, ఎందుకంటే అందులో బాగా పొడుం అయిపోతుంది కనుక. చూసారు కదా, దంచుకున్నాక పౌడర్ అనేది ఎలా ఉంటుంది. నేను ఇక్కడ రిచ్నెస్ కోసం చాక్లెట్ పీసెస్ని కూడా వేస్తున్నాను ఐస్ క్రీమ్లో, ఎందుకంటే పిల్లలకి ఎంతో ఇష్టపడతారు చాక్లెట్ పీసెస్ వేస్తే కనుక. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 రోజులు స్టోర్ చేసిన పాలపైన మీగడ తీసుకున్నాను. కొంచెం వెనీలా ఎసెన్స్, ఎందుకంటే ఐస్ క్రీమ్కి ఇచ్చే ఫ్లేవర్ ఇదే. అండ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని తీసుకుంటున్నాను. ముందుగా తయారు చేసుకుని చల్లారబెట్టుకున్న మిల్క్ క్రీమ్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అది కూడా వేసి బాగా బ్లెండ్ చేసుకుని రైట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసి ఒక బాక్స్ తీసుకుని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక అల్యూమినియం ఫాయిల్ని మనం తీసుకుని వ్రాప్ చేసి బాక్స్ మూత అనేది ఇక్కడ పెట్టుకోవాలి. మూత పెట్టేసుకున్నాక ఫ్రీజర్లో 4 అవర్స్ పాటు ఉంచాలి. ఆ తర్వాత ఫ్రీజర్లోంచి 4 అవర్స్ తర్వాత తీసేసాను. ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది సెమీగా తయారవుతూ ఉంటుంది. మనం వ్రాపర్ని కూడా తీసేసుకుని చూద్దాము ఎలా ఉన్నది. చూసారు కదా, ఐస్ క్రీమ్ అనేది ఇలా తయారైంది. ఇప్పుడు మిక్సర్ తీసుకుని అందులో ఈ ఐస్ క్రీమ్ అంతా కూడా వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇదే బాక్స్లో వేసి 8 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచుకోవాలి. అప్పుడు మనకి క్రంచీ చోకో ఆల్మండ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మళ్ళీ బాక్స్లో వేస్తున్నాను. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పప్పు పలుకుల్ని, చాక్లెట్ పీసెస్ని కూడా ఇందులో వేస్తున్నాను. బాదం పప్పు పలుకులు వేశాక మళ్ళీ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బాదం పలుకులు వేసుకోవాలి, ఎందుకంటే లేయర్కి ఇలా వేసినట్లయితే మనకి ప్రతి పీసులోనూ ఈ క్రంచీనెస్ అనేది ఉంటుంది. పైనంతా కూడా బాగా చాక్లెట్ పీసెస్తో బాదం పలుకులతో డెకరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అల్యూమినియం ఫాయిల్తో వ్రాప్ చేసేసుకుని
బాక్స్ మూత అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక ఫ్రీజర్లో 8 అవర్స్ పాటు ఉంచాలి. 8 అవర్స్ తర్వాత బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, చోకో ఆల్మండ్ ఐస్ క్రీమ్ తయారైపోయింది. క్రంచీగా ఐస్ క్రీమ్ ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనం ప్రతి లేయర్లోనూ చాక్లెట్ పీసెస్, బాదం పలుకులు అనేవి వేసాము. అందుకోసం ప్రతి స్కూప్లోనూ ఈ పీసెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇది ఐస్ క్రీమ్కి మంచి రిచ్నెస్ని, ఫ్లేవర్ని అండ్ క్రంచీనెస్ని కూడా ఇస్తుంది. అంతే, వెరీ ఈజీ అండ్ సింపుల్ చోకో ఆల్మండ్ ఐస్ క్రీమ్ రెడీ. నేను చేసిన ఐస్ క్రీమ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.